స్టార్ట్ అయిందా? హలో గైస్, నేను మీ ఆర్కే. వెల్కమ్ టు ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్. మన ఎస్ఎస్సి జీడీ 5 కిలోమీటర్స్ వాళ్ళకి ఈరోజు ఇది థర్డ్ డే అనుకోండి. వీళ్ళకి నా సండే కూడా ట్రైనింగ్ చేయించిన, మండే కాబట్టి ప్రజెంట్ ఇప్పుడు వార్మప్ చేస్తున్నారు. కానీ వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి స్పీడ్ వర్కౌట్లు చేయించే ఛాన్సే లేదు. సో వీళ్ళకి ఒక టెక్నికల్ ఈవెంట్ ఏంటంటే ఇప్పుడు 150 మీటర్స్ అంటే 150 మీటర్స్ కూడా కాదు, దగ్గర ఒక 1 minute కంటిన్యూస్గా రన్ చేపించడం. అంటే మన స్ట్రైడింగ్ 5 కిలోమీటర్స్ లాస్ట్ మూమెంట్లో ఫినిషింగ్ ఏ స్పీడ్ కొడతారో ఆ స్పీడ్లో అన్నట్టు. ఆ స్పీడ్లో వీళ్ళకి 1 minute మొత్తం స్పీడ్ చేయించేసి తర్వాత ఒక 50 minutes వాక్ చేయించేసి మళ్ళీ తర్వాత 1 minute స్పీడ్ చేయించేసి మళ్ళీ ఒక 50 meters అంటే 50 meters కూడా కాదు, ఒక 25-30 meters అనుకోండి. ఇట్లా వాక్ చేయించడం, ఇట్లా రెపిటేషన్స్ దగ్గర ఒక 15 రెపిటేషన్లు చేసినాం అనుకో. వీళ్ళకు బ్రీతింగ్ ఏమవుతుందంటే ఒకసారేమో బ్రీతింగ్ అందినట్టు అనిపిస్తుంది, ఒకసారేమో బ్రీతింగ్ అందనట్టు అనిపిస్తుంది. ఎట్లా అంటే స్పీడ్ చేసినప్పుడు ఎవరికైనా బ్రీతింగ్ కంట్రోల్ కాదు కదా, ఆ టైంలో కంట్రోల్ కాకుండా మళ్ళీ రెస్టెడ్ ట్రైనింగ్ ఇది. సో ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి అనేది ట్రైనింగ్ ఎబిలిటీ అనేది బాగా పెరుగుతుంది. చాలామంది ఏం చేస్తారంటే 20 రౌండ్లు కొంటారా 30 రౌండ్లు పోతారా ఒప్పుకుంటారా అంటారు. ఈ టెక్నిక్ ఫాలో కావాలన్నట్టు. ఈ టెక్నిక్ తెలియాలంటే వాళ్ళకి ఏ నీకు వస్తే టెక్నిక్ చెప్పనీకి వస్తుంది. మంచిగా వస్తున్న వీడియో. సో ఇదన్న ట్రైనింగ్. ఇప్పుడు ప్రజెంట్ మనము అదే ట్రైనింగ్ మనం చేపిస్తున్నాం అన్నట్టు. ఇప్పుడు వార్మప్ చేస్తున్నారు కాబట్టి ఒకసారి రేస్ ఎట్లుంటుందో ఒకసారి అబ్జర్వ్ చేసి ఎవరైనా చేసుకునేటోళ్ళు కూడా ఉంటే చేసుకోండి, ఏం కాదు. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ 5 kilometers రన్నింగ్ 2024 బ్యాచ్కి ఇట్లా చేపిస్తున్నాం ఇప్పుడు ప్రజెంట్. చాలా గుడ్ అందరూ మంచిగా మెయింటైన్ చేయాలా. సో ఏంటంటే వీళ్ళు ఫిట్నెస్లో లేకముందుకే ఇప్పుడు వీళ్ళ ఫిట్నెస్లో ఉండరు. ఫిట్నెస్లో లేకముందుకే వీళ్ళకు వీళ్ళని కోటలు దాటగొట్టాలంటే వీళ్ళు ఇంజురీ పాలు తప్ప ఇంకేం కాదు. ఒకసారి ఇట్లా చూపి నాకు, ఇట్లా పెట్టి ఇట్లా 1 handతో పెట్టి అట్లా. ఓకే, సో ఇదన్నట్టు ముచ్చట. ఇప్పుడు ప్రజెంట్ ఇంకొక 1 minuteలో రేస్ స్టార్ట్ అవుతుంది. ఎట్లా స్టార్ట్ అవుతుంది అనేది చూసుకోండి. ఒరే అర్థమైందా మీకు? ఆ డబల్ రోడ్లకు పోయిన వెంబడే ఇంకో స్టార్ట్ అయిపోతుంది రేస్. ఓకేనా? రెడీయా? ఓకే. సో కొద్దిగా స్పీడ్ కొద్దిగా పేస్ పెంచాల్సి వస్తుంది. అర్థమైందా? పేస్ పెంచాల్సి వస్తుంది. సో ఇప్పుడు రేస్ ఎట్లా ఉంటుంది అనేది మీరు చూసుకుంటే మీకు అర్థమైపోతుంది అన్నట్టు. మీరు చేసుకోవాలనుకుంటే కూడా చేసుకోవచ్చు. రేసును మాత్రం ఎక్కడ వదలద్దు. అవతల వాకింగ్ వస్తుంది, మళ్ళా గుర్తుపెట్టుకోండి, రెస్టే వస్తుంది. మళ్ళా ఇవి రెప్యుటేషన్స్ అయిపోయింది, వదలద్దు రేస్ని. ఓకే, ముందర పెట్టాలని 100% పట్టుకోవాలి. ఏరా మనోహర్? ఓకే, చలో స్పీడ్, చలో రేస్. లేపండి హ్యాండ్స్ మంచిగా పట్టుకోరు, హ్యాండ్స్ మంచిగా పట్టుకో. మరీ ఎంత స్పీడ్ చేయకండి రే, మినిమం పేస్ మెయింటైన్ చేయండి. ముందరికి వెళ్ళండి, పట్టుకోండి, వెనకాల ఉన్న వాళ్ళు పట్టుకోవాలి. చలో గుడ్. శబాష్. రోడ్ అంతా మీది కాదు, సైడ్కి వెళ్ళాలండి. వెళ్ళండి రా. రే శివ ముందుకెళ్ళు, రాహుల్ వెళ్ళండి. చలో గుడ్. ముందరికి వెళ్ళిపో. సూపర్. పేస్ మెయింటైన్ చేయండి, ముందరికి రా. చలో గుడ్. సూపర్. మెయింటైన్ చేయాలి. ఓకే, వాక్, రెస్ట్. సో అప్పుడే ఆపొద్దు. ఓకే, వాక్. ముందరికి వచ్చేసేయండి, వెనకాల ఉన్న వాళ్ళు బంచ్లోకి రండి. సో ఇప్పుడు వాకింగ్ అన్నట్టు, ఇప్పుడు వాకింగ్ వెనకాల ఉన్న వాళ్ళు రావాలి ముందరికి.
బంచ్లోకి వెళ్ళండి, బంచ్లోకి వెళ్ళండి. సో ఇది ట్రైనింగ్ అన్నట్టు. ఇప్పుడు వీళ్ళు వాక్ చేస్తారు అన్నట్టు. ఓ దగ్గర ఒక 30 నుంచి ఒక 50 మీటర్ల మధ్యలో ఇలా వాకింగ్ ఉంటుంది ఇప్పుడు. సో ఇది రెస్ట్ అనుకోవచ్చు. ఇప్పుడు ఇది రెస్ట్. ఓకే, చలో గుడ్ గుడ్ సూపర్. బ్రీదింగ్ కంట్రోల్ చేసుకోండి. ఏక్ బార్ హట్ కరో, హట్ కరో, హట్ కరో. శభాష్. ఇప్పుడు రేస్ అర్థమైందా? ఇప్పుడు సెకండ్ రేస్ అర్థమవుతుంది. ఒకసారి సెకండ్ రేస్ మంచిగా చేయాలి. ఏమంటున్నా? మినిమం పేస్ రా. మినిమం పేస్ అంటే మినిమం ఏదో ఏమంటారు చూడు, 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ చేసే స్పీడ్ కాదు, 5 కిలోమీటర్స్ చేసే స్పీడే మెయింటైన్ చేయండి. మిమ్మల్ని స్పీడ్ చేయమన్నట్లా. ఓకే, అందరు పంచి కలిసిపోవాలా. దగ్గరకోండి. అరే గుంపు వెళ్ళండి, అందరూ గుంపు వెళ్ళండి. ఉన్నదే కొంతమంది కదా. అప్పుడప్పుడు కింద నొక్కితే ఫోటో వస్తుంది సరేనా? కింద అది నొక్కితే ఫోటో వస్తుంది. తమ్నేల్ కన్నా పెట్టనీకి అంతే. ఓకే ఓకే, రెడీ అవుతున్నా. ఓకే చలో స్పీడ్. చల్ వెనకాల ఉన్నారు అందుకండి రా. వాడి తెల్లారా మెల్లగా మెల్లారే చూసుకో. శబాష్ 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 శబాష్. గుడ్ గుడ్ గుడ్. హ్యాండ్స్ పైకి ఉండాలి. లెగ్స్ ఓపెన్ చేయండి. ఫ్రీగా పెట్టండి. పెట్టు ముందరకు ఉండాలి. బంచ్లో వెళ్ళాలి. ముందర పట్టుకోవాలి. జస్ట్ ఓన్లీ 40 సెకండ్స్ చేస్తే రేస్ కంప్లీట్ అవుతుంది. రేస్ గుడ్. శబాష్ శబాష్. 5 కిలోమీటర్స్ రన్నింగ్ ఫినిషింగ్ కొడుతున్నాం అనుకోవాలా. ఆపకండి. వెనకాల ఉన్న వాళ్ళు స్పీడ్గా రావాలి. ముందర వేయటాలని పట్టుకోవాలి. అట్లనే హ్యాండ్స్ పర్ఫెక్ట్ పెట్టండి. పర్ఫెక్ట్ యాక్షన్. బాడీ ఫ్రీ పెట్టుకోండి. నోరుతో గాలి తీయండి. శబాష్ 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 శబాష్. గుడ్ 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 గుడ్. సూపర్ 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 సూపర్. రే పట్టుకోండి రా, పట్టుకోండి. ఓకే వాక్. వెనకాల ఉండాలి రండి. రేస్ తక్కువ అవుతుంది మీకు. స్పీడ్ వెనకాల కాదు. నడు పట్టుకోండి. రండ్రా వెనకాల ఉండాలి రండి. పండ్రా. ముందరికెళ్ళండి. ముందరికెళ్ళు. మళ్ళీ సెకండ్ థర్డ్ రేస్ చేయడానికి రాదు నీకు. థర్డ్ రెప్యుటేషన్. ముందరికెళ్ళు. ముందుకెళ్ళు. స్పీడ్ వాక్ చేయండి. స్పీడ్ వాక్ చేయండి. వాళ్ళని పట్టుకోండి. వెనకాల ఉన్న వాళ్ళు రావాలి. బంచిగా ఉండాలి. రేస్ స్టార్ట్ అవుతుంది. రెస్ట్ ఎక్కువ అయిపోతుంది మళ్ళీ మీకు. మనోహర్ ముందరికి వెళ్ళాలా. నీకోసమే, నా కోసమే ఏం లేదు ఇది. యాక్షన్ చేంజ్ అయ్యి స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండు. బాడీ సాయి ముందరికి వచ్చేసే మెల్లగా. సో ఇదన్నట్టు రేస్ ఇట్లుంటుంది అన్నట్టు. చేసుకుంటే మీకు బాగా పర్ఫార్మెన్స్ వస్తుంది. చాలా అన్ఫిట్లో ఉన్నారు. ముందరికెళ్ళరా యజ్ఞం. ముందరికెళ్ళు. అన్ఫిట్లో ఉన్న వాళ్ళు ఫిట్లో అయిపోతారు ఈ రేసులు చేయడం వల్ల. రోడ్ రేసులే పర్ఫెక్ట్ నన్ను అడిగితే. నేను చెప్తున్నా కదా, ఎందుకో చెప్తా తర్వాత. ఓకే ఓకే చలో స్పీడ్. పికప్ అందుకోవాలి. హ్యాండ్స్ మంచిగా పెట్టా. ఎదవా మంచిగా పెట్టు. రాహుల్ ముందరికెళ్ళు. లాస్ట్ ఛాన్స్ అంటున్నా. ముందుకెళ్ళిపో. ఏం కాదు. నీకు ఈ రేసులు చేయకపోతే నువ్వు చేయలేవు. ఇంకా కష్టం. రైట్ హ్యాండ్ మంచిగా పర్ఫెక్ట్ యాక్షన్. వాళ్ళ కాలం చూడు. ముందర బయట వాళ్ళ కాలం చూడు. అక్కడే మెయింటైన్ చేయి. జస్ట్ బాడీ సెకండ్స్ అయితే అయిపోతుంది రేసు. వదలద్దురా శివ, వదలద్దు. వెళ్ళరా అబ్బాయి వెళ్ళు. స్టమ్మక్ ముడ్డి పగులుతుంది. నడువు.
స్టమ్మక్ పట్టుకు ఎంత నొప్పి వేసినా పరిగెత్తాలంతే. ఓ ముందుకు చూడు, తల అటు ఇటు ఊపొద్దు. గాడిదా ఎల్రా, తల ఊపకరా గాడిదా, తల ఊపక్. ఎన్నిసార్లు చెప్పాలి? లెగ్ ఓపెన్ చేయి. ఎల్రా, లేపు ఏపో, బాడీ లేపు. ఈజీ రేస్ రా. వాళ్ళు ఎట్లా పోతురు? ఈజీ రేస్. ఆట చూసా ఆపితే ఏమనుకుంటున్నారు? మజాక్ చేస్తున్నారా? పరిగెత్తండి, ఓపెన్ చేయండి, బాడీ ఓపెన్ చేయండి. ఏంటంటే ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే 5 కిలోమీటర్స్ ఎవడు క్వాలిఫై అయ్యాడు చెప్పు? ట్రైనింగ్ కరెక్ట్ చేసి ఎవడైనా క్వాలిఫై అవుతాడు. ఎందుకు కాడు? ఒక్కనా కొడుకులు అందరూ ప్రాక్టీస్ చెప్పి నువ్వు ఇంకొకసారి మాత్రం మేము ముడ్డి పగలగొడతావు. నువ్వేమనుకుంటావు? ఏం తమాషాలు చేస్తున్నావు అబ్బాయి? నువ్వు లేచి గట్టిగా ఆడుకుంటే ఏమైంది నొప్పి? ఇప్పటికి రెండోసారి అదే 5 కిలోమీటర్స్ ఈవెంట్లకు ఇట్లనే చేస్తావా? జీపు లేపుతారు నాకు ఇట్లా. ఇప్పుడు మీరు ట్రైనింగ్ చేస్తారు, ట్రైనింగ్ చేసేటప్పుడు ఇప్పుడు మనకు ర్యాలీ అవుతుంది. ర్యాలీ దగ్గర కూడా ఇప్పుడు ఆడు షూలు వేసి అట్లనే కట్టుకుంటే వాడు 3 సెకండ్లలో ఓడిపోతే ఏం చేస్తాడు? ఇప్పుడు నేను అన్న మాటలు ఇప్పుడు మీరు సీరియస్ అవుతారు, దీన్ని ఎలిగేషన్ చేస్తారు. కానీ నా ఫీలింగ్ మీకు అర్థమైతే లేదు. ఓకే వర్క్ అందరు కలిసిపోండి. రా ముందరికెళ్తే నడు ముందరికెళ్ళి. రాహుల్ లాస్ట్ స్టేజ్ అర్థమవుతుందా? పట్టుకోనికనే ట్రై చేయాలి, ఎంతసేపు యుద్ధం చేయడానికనే ట్రై చేయాలి. అదొక్కటి బాగోదు, గుర్తుపెట్టుకో. ఫైరింగ్ ఉండాలి రేసు. ఫైరింగ్ లేకపోతే అది వేస్ట్. వాకింగ్ చేసే టైంలో ముందర పోయేటోళ్ళం పట్టుకోవాలి. మైలేజ్ వస్తుందిరా మీకు మైలేజ్ రాదా? వాళ్ళు మైలేజ్ ఒక 200 మీటర్ల ముందర ఫినిషింగ్ కొడుతున్నారు. మీరు 200 మీటర్లు వెనకంజలు ఉంటే ఎట్లా? అర్థం చేసుకోండి మీరు కూడా. ఇక పైన స్కిప్ చేయి లైట్గా అంతే. ఓకే, ఏంటంటే ల్యాగ్ ఎక్కువ అయిపోతుంది అని చెప్పి స్కిప్ చేయమని చెప్పి. ఇది వాకింగ్ కదా, వాకింగ్ కూడా మనం తీయాల్సిన అవసరం ఏం లేదు అందుకని. ఓకే, 4th రెప్యుటేషన్ మంచిగా డౌన్ వస్తుంది. స్పీడ్ చేయాలి, లెగ్స్ ఓపెన్ చేసి పెట్టాలి. అర్థమైందా? తల అటు ఇటు ఊపొద్దు. ఓకే చలో, స్పీడ్ సింపుల్ చేయండి. రేసు సింపుల్ చేయండి, అదే పేస్ మెయింటైన్ చేయండి. అదే పేస్ మెయింటైన్ చేయండి. వాళ్ళని పట్టుకోండి రా, ముందరలో పట్టుకోండి ఏం కాదు. రాహుల్ వెళ్ళరా, ముందరికెళ్ళు. ముందరికెళ్ళరా వెళ్ళరా విష్ణు, ముందుకెళ్ళు. ఈజీ రేస్ చేయండి, ఈజీ రేస్. మంచిగా డౌన్ వస్తుంది చూడండి, లెగ్స్ ఓపెన్ చేసి పెట్టండి. డౌన్ వస్తుంది, వెనకాల ఉన్న వాళ్ళు స్పీడ్గా రావాలి. సైడ్ కోవద్దు, ఎల్లు రేసి డౌన్ వస్తుందిరా ఎదవా, ఎల్లు. నైట్ అంతా ఫోన్ వాడిని 11 గంటల వరకు. హ్యాండ్స్ మంచిగా అనుకో, ఎల్లు. ఎస్, గుడ్ సూపర్. అట్లా పట్టుకోవాలి. సూపర్. వీళ్ళందరూ SSC GD వాళ్ళు చూడండి. మన దగ్గర ట్రైనింగ్ ఎట్లుంటుంది అనేది మీరు అర్థం చేసుకోండి. ఇక వెళ్ళరా శివ, పట్టుకో ఏం కాదు. డౌన్ వస్తుందిరా, డౌన్ మొత్తం చేయాలి మనం. డౌన్ మొత్తం చేయాలి. ర్యాలీ లాస్ట్ ఫినిషింగ్ ఉంటుంది ఇట్లనే. మరి తల వెనకాలగా నాకు ముందుగానా అట్లా. ఎస్ గుడ్ రా శివ, గుడ్. సూపర్. హలో స్పీడ్ చేయరా శివ. హలో అక్కో. ఓకే చెయ్యాలి, డౌన్ ఉన్నప్పుడు చేయాలి. అర్థమైందా? నీకు చాలా యూజ్ అవుతుంది, ఈ టైంలోనే యూజ్ అవుతుంది. సో ట్రేసింగ్ చేసుకోవాలి వీళ్ళతోన. డౌన్ ఉంది కదా, డౌన్ ఉన్నప్పుడు స్పీడ్ అనేది బాడీలో ఎక్కువ ఉంటుంది. ఆ టైంలో నీకు యూజ్ అవుతుంది. అందరు వచ్చేసేయండి.
ఏంటంటే రన్నింగ్ చేసేటోళ్ళు ఏంటంటే చూడండి, ఎస్ఎస్సి జీడీ 5 కిలోమీటర్స్ కావచ్చు, ఇంకెవరు ఏ ఈవెంట్ వాళ్ళైనా సరే, ఆర్మీ వాళ్ళైనా పర్లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిట్నెస్లో లేనప్పుడు రోడ్ రేసులు చేసుకోవాలి, అది ఇండోరెన్స్. సో ఇప్పుడు ఇది ఇండోరెన్స్ కిందకే వస్తుంది, స్పీడ్ విత్ ఇండోరెన్స్ కిందకి వస్తుంది అన్నది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి ఒకవేళ టైం లేకపోతే కూడా ఈ వర్కౌట్ చాలా యూజ్ అవుతుంది. స్పీడ్ వాక్ బాడీని అనేది ఎట్లా మేనేజ్ చేయాలనో అర్థం కాక ఏమైపోతుందంటే బ్రీతింగ్ లెవెల్స్, తర్వాత ఫిట్నెస్ లెవెల్స్ అనేది అమాంతంగా పెరిగిపోతాయి. సో ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే పర్ఫార్మెన్సే తప్ప వేరే ఇంకేం ఉండదు. సో బాగా అర్థం చేసుకుంటే రేసులు అంటే గిట్లుంటాయి. ఎప్పుడు 5 కిలోమీటర్లు ఎప్పుడు 5 కిలోమీటర్లు చేసేటోడు 6 కిలోమీటర్లు పోతే 5 కిలోమీటర్లు ఈజీ చేయొచ్చు అని అనుకుంటారు. సరే చేయొచ్చు, కానీ అన్ని బాడీలు అట్లా ఉండవు. కానీ చెయ్యరు, అది కరెక్ట్ వర్కౌట్ కాదు. ఇది కరెక్ట్ వర్కౌట్ మేనేజ్ చేస్తారు. అందరూ పంచలో కలిసి రావాలి. కొద్దిగా లైట్గా స్కిప్ చేసుకో. హిల్ వస్తుంది దాదాపుగా ఇంచుమించు ఒక 300 మీటర్స్ 400 మీటర్స్ హిల్ వస్తుంది. ఇప్పుడు ఇంత రేస్ చేసారు కదా, 4 రెప్యుటేషన్స్ కంప్లీట్ అయినాయి కదా. ఇప్పుడు ఆ హిల్ ఎవరు కరెక్ట్ నీట్గా ఎక్కుతాడో వాడు 5 కిలోమీటర్స్ క్వాలిఫై అవుతారా. ఇప్పుడు అందరు మీ దాంట్లో దాదాపుగా ఇంచుమించు 26 పైననే ఉన్నారు. అంటే 30 నిమిషాలు 27 నిమిషాలు 28 నిమిషాలు 5 కిలోమీటర్స్ రన్నింగ్ టైమింగ్ చేస్తున్నారు. ఆ హిల్ పర్ఫెక్ట్ నీట్గా నువ్వు పైకి ఎక్కినావు అనుకో, ఇప్పుడు హిల్ తగులుతుంది నీకు. ఈ రెప్యుటేషన్ అంటే 5th రెప్యుటేషన్లో నీకేమవుతుంది, హిల్ తగులుతుంది. హిల్ అంటే ఎత్తు, ఇట్లా అర్థమవుతుందా? ఆ హిల్ తగులుతున్నప్పుడు ఆ హిల్లును కూడా సేమ్ సీదా ఎక్కినావు అనుకో నువ్వు, ఒకవేళ నీ బాడీ బాగా స్ట్రాంగ్ అయిపోతుంది. బాగా గుర్తుపెట్టుకో, 5th రెప్యుటేషన్లో తగులుతుంది. ఇప్పుడు నువ్వు ఎంత డౌనింగ్ వచ్చినావు, ఇప్పుడు హిల్ ఎక్కాల్సి వస్తుంది. మళ్ళీ ఈ హిల్లును పర్ఫెక్ట్ యాక్షన్తో ఎక్కాలి. ఒకటి, తల ఇటు 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 ఊపొద్దు, హ్యాండ్స్ ఇట్లా పోతున్నాయి పోవద్దు, ఫుట్ స్ట్రేట్ ఫార్వర్డ్ పడాలి, స్ట్రేట్ ఇట్లానే చూడాలి. నీకు మైండ్ కూడా దిమాగ్ కూడా ఖరాబ్ అయిందంటే ముందర కాళ్ళు ఉంటాయి చూసినా, ముందర ఎవరు రన్నింగ్ చేస్తుంటే స్పీడ్ వన్ కాలం చూస్తుంది ఇట్లా. సో అది డైవర్ట్ అవుతావు నువ్వు, ప్రెషర్ని నువ్వు డైవర్ట్ అయిపోతావు. ఓకే, చలో వాక్ చేయండి. ఇప్పుడు వాక్ జర్రా ఒక 10 మీటర్స్ వాక్ చేయండి. లేవురా, లేవు, నువ్వు కథలు వాడకు, లేవు, నా ముందర నడవై నీ ఏతులు. ఓకే, నడు పంచలా కలువు. ఓకే, ఇప్పుడు హిల్ వస్తుంది, ఒకసారి హిల్ చూపి ఎట్లుందో. సో ఇప్పుడు ముందర పెట్టు. సో చూస్తున్నారు కదా, ఇది హిల్. ఇది చూడడానికి ఇలా కనిపిస్తలేదు కానీ నీట్గానే ఉంది. వీళ్ళకి మంచిగా సెట్ అవుతుంది వీళ్ళకి హిల్. ఓకే, చలో. ఓకే చలో, స్పీడ్ వెళ్ళండి, పికప్ కండి. స్పీడ్ చేయాలి, స్ట్రేట్ ఫార్వర్డ్ పెట్టి బాడీ. సాయి ఇలా కలిసిపో లగేస్తారా సాయిగా, వెళ్ళరా సాయి. వీడు చూడు దొంగనే, ఒక 200 మీటర్లు బిస్కెట్ చేసి. స్పీడ్ చేయండి. హిల్లు అమాతంగా ఎక్కేసేయాలి, ఈజీగా ఎక్కాలి. వెళ్ళరా, దొంగనే వెళ్ళు. ఆ ముందు నుంచి రాబో, హిల్ ఎక్కాలి. స్పీడ్ చేయాలి. ఫినిషింగ్ హిల్ ఎక్కరా, హిల్ ఎక్కువ, ఏం కాదు, ఎక్కువ ఎక్కండి, స్పీడ్ చేయండి. శివాయ్ వెళ్ళరా, స్పీడ్ చేయి, ఏం కాదు, ఎక్కువ పట్టుకో. రాహుల్ని పట్టేసాయి, రాహుల్ని పట్టుకో. వస్తారా బాగా, నేను వదిలేస్తున్నా ఈ రోజుతో. ఇంకా వెళ్ళరా, వెళ్ళు, స్పీడ్ చేయి. వెళ్ళు రాహుల్, ముందుకెళ్ళిపో. అని పట్టు, ముందర పట్టు, వెళ్ళు. ముందుకెళ్ళిపో. చలో, శబాష్, గుడ్. Walk.
రే వాక్ అని చెప్పినా మీకు? వాక్ అని చెప్పినా? వాక్ అని చెప్పినా? ఒరే గాడిదా వాక్ అని చెప్పినా నేను? చెప్తుంటే దిమాగ్ పనిచేస్తలే, మైండ్ బుర్ర ఖరాబ్ అయినట్టుంది నీకు. సర్చ్ చేసుకోవచ్చారా రూమ్కి పోయినాక? వెళ్ళు, ఇంకా మేనేజ్ చేయి. వాక్ చేసుకోండి, స్పీడ్ వాక్ చేసుకో, మేనేజ్ చేయి, కంట్రోల్ వాళ్ళ దాంట్లో కవర్ చేయి. సో 5th రిపిటేషన్ కంప్లీట్ అయిపోయింది. నాకు ఆల్మోస్ట్ ఈరోజు వర్కౌట్ నీట్గానే తగిలింది అనుకోవచ్చు మనం. ఇంకున్నాయి రిపిటేషన్స్ ఉన్నాయి. స్ట్రాంగ్స్ వీళ్ళు కరెక్ట్ ఫిట్నెస్ పర్సన్స్ అయితే ఒక 10 తగ్గుతాయి ఇటువంటివి. కొద్దిగా డీలా ఉన్నారు కాబట్టి చూసుకొని చెప్పారు అంతే. ఇంకేమున్నది ఇంకా అందరు వెనకాల ఉన్నోళ్ళు కలవాలి, వెనకాల ఉండేటోళ్ళు కలవాలి, వెనకాల ఉన్నోళ్ళు కలవాలి. ఒకడు కొత్తగా వచ్చారు, కొత్త కోడి పిల్లలు కాబట్టి మన మాట ఇంటలేవు. ఎట్లా అంటే తాట తీయాలి వీళ్ళకి, ఇట్లా తీస్తేనే చక్కగా అవుతారు. 4 రోజులు అయితే ఉత్సవం వస్తుంటారు మనల్ని చూడడానికి. ఏదో వీకుదామని ఇంటికి వెళ్ళి పాపం ఏదో చెప్పి వస్తారు, మేము సాధిస్తామని. వీడికి వచ్చినాక మినిమం డెడికేషన్ చేయరు. రాత్రి 10 గంటలు 10-11 గంటల వరకు ఫోన్లు వాడతారు. నేను నిన్న 2 ప్లేట్ తీసుకొని 2 కాపరి ఇచ్చిన. ఓకే 6వ రిపిటేషన్. ఓకే రెడీ? రెడీగా ఉండండి రా ఎదవల్ల, రెడీగా ఉండండి. ఫస్ట్ ఏం చేస్తున్నారు మీరు చేస్తుంటే నాకు మూడు వస్తలేదు అసలు. ఓకే చలో స్పీడ్ వెళ్ళండి, పికప్ అందుకోవాలి బాడీ. స్పీడ్ చేయి బాబు, లెగ్స్ ఓపెన్ చేయాలి ఇప్పుడే, లెగ్స్ ఓపెన్ చేసుకోవాలి. ఎవరు కూడా తిరుగుతలేదు చెప్పి లెగ్స్ ఈ టైంలోనే ఓపెన్ చేసుకోవాలి, టైట్నెస్ ఉన్నప్పుడే. వెళ్ళు ముందుకెళ్ళు, ముందుకెళ్ళిపోవాలి. వెనకాల రాహుల్ ముందుకెళ్ళిపో. ఏమైందిరా? ఏం కాదు, క్యారీ అయ్యిరా, మేనేజ్ చేయి, స్ట్రెంథనింగ్ చేసుకోవచ్చు. అంత సడన్లీ ఆపేస్తే బ్రేక్ డౌన్ అవుతుంది బాడీ. ముందుకెళ్ళిపో రాహుల్, ముందుకెళ్ళిపో, ఏం కాదు వెళ్ళిపో. ముందలు పట్టుకోవాలి. తల ఊపకరా గాడిదా, నువ్వు తల ఊపకరా. ఎన్నిసార్లు చెప్పాలరా నీకు యాష్ట కోసం? తల ఊపకరా, స్ట్రేట్ పెట్టి ముందలకే. ఎందుకు ఊపుతున్నావు తల? నువ్వు ఈసారి ఏం చేస్తున్నావు నేను చేస్తాను. ముందుకెళ్ళరా, ముందుకెళ్ళు, ముందుకెళ్ళిపోవాలి. ఇంకా మీరు ముందరికి వెళ్ళిపోవాలి. ఓకే వర్క్. ఓకే ఓకే సో గైస్ మొత్తానికి అయితే ఒక 6 రెపిటేషన్లు అయిపోయినాయి, 6 రెపిటేషన్స్ అయిపోయినాయి. దాదాపుగా ఇంచుమించు 1 minute 1.5 minute స్పీడ్ చేసిన తర్వాత
ఒక దగ్గర ఒక 40 మీటర్లు వాకింగ్, తర్వాత 1.5 మినిట్ 2 మినిట్ వరకు మళ్ళీ స్పీడ్, మళ్ళీ వాకింగ్. ఆ స్పీడ్ కూడా ఏంటంటే 5 కిలోమీటర్స్ని ఫినిషింగ్ లెవెల్, స్టార్టింగ్ లెవెల్ స్పీడ్ చేస్తారు చూసిన, ఆ స్పీడ్ లెవెల్ వీళ్ళు చేసారు. ఈరోజు మొత్తానికి అయితే చెప్పాలంటే వీళ్ళకు దూల తీరిపోయిందని చెప్పొచ్చు. ఒక 10 రిపిటేషన్స్ చేపిద్దాం అనుకున్నా, స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి వీళ్ళని అట్లా చేపియద్దు. ఏయ్ గాడిదా, మాట్లాడేటప్పుడు మూసుకొని ఉండండి, నేర్చుకోండి పద్ధతులు. ఇంకా పద్ధతులు మీరు నేర్చుకోవాలా, వీళ్ళకి పద్ధతులే తెలియదు. ఓపెన్గా చెప్పాలంటే వేస్ట్. వచ్చి 3-4 రోజులు అవుతుంది, 5 రోజులు అవుతుంది, రెస్పెక్ట్ ఎట్లా ఇవ్వాలో కూడా తెలియదు వీళ్ళకి. నైట్ 10 గంటల వరకు మొబైల్ వాడడం ఒకటి. వాడు ఏమంటారు చూసినావా, అన్నిటికీ అన్నీ కావాలి కానీ మనం మాత్రం శుద్ధపూసలాగా ఒకటే లాకుండా. ఇంటికాడ ఒక ట్రైనింగ్ సెంటర్కి వచ్చినప్పుడు ఇంటికాడ ఎట్లుంటున్నారో ఈడ కూడా అట్లనే ఉంటే మీరు జీవితంలో క్వాలిఫై కాలేరు. ఎందుకంటే ఇంటికాడ 10-11 గంటల వరకు మొబైల్ వాడతారు, ట్రైనింగ్ సెంటర్లో 10-11 గంటల వరకు మొబైల్ వాడతారు. ఇంటికాడ జోళ్ళు పనిచేయరు, ఈడ జోళ్ళు పనిచేయరు. ఏంద్రా ఎట్లా క్వాలిఫై అవుతారు మీరు అందరూ? ఎస్ఎస్సి జీడీకి ఆర్మీకి ప్రిపరేషన్ అయ్యేటోళ్ళు ప్రతి ఒక్కరికి నేను చెప్పే మాటలు ఇవే, అర్థం చేసుకోండి. నైట్ నాకు ప్లేట్ తీసుకొని 4 చప్పరించినవ్వండి. ఎట్లుంటుంది అంటే ఇది మీకు అన్నిటికీ అన్ని కావాలి. ఫెయిల్యూర్ అయితే నేను ఏదో అన్నాను నమ్ముకొని వచ్చినా, ఇంత దూరం వచ్చినా అంత దూరం వచ్చినా నేను దేవున్నా? నీ దగ్గర డెడికేషన్ లేని నా దగ్గర డెడికేషన్ ఉంటే సరిపోతుందా? ఇగో నా నోరు బొంగిపోయింది, నా వాయిస్ కూడా మీకు అర్థమవుతుండొచ్చు, నా వాయిస్ చేంజ్ అయిపోయింది ఆటోమేటిక్గా. ఇప్పుడు అంటే అర్థమైంది, ఎంత డెడికేషన్ ఉంటే, ఎంత ఓల్డుకుంటే వెనకాల బండి తీసుకొని రావడం, చేపియడం, ఇవన్నీ చేపియడం, మేనేజ్ చేయడం, ఇవన్నీ చేస్తే చెప్పు ఉంటేనే కదా డెడికేషన్. వాళ్ళకి డెడికేషన్ ఉంటే నేను చెప్పినట్టు వింటారు, వినట్లే వాళ్ళు. చూస్తా ఈరోజు ఒకరోజు చూస్తా, ఎవడెవడ కథలు పడుతున్నారో వాళ్ళందరినీ పంపించేస్తా. ఎప్పుడే కానీ వాకింగ్ చేసేటప్పుడు వాకింగ్ చేపిస్తున్నానే 3 సార్లు ఉంటున్నా. ఏమ్రా బల్పా నీకు? ఎన్నిసార్లు చెప్పినారా చెప్పరు నువ్వు? ఎన్నిసార్లు? 3-4 సార్లు 3-4 సార్లు వదిలినా. వదిలినప్పుడు నువ్వు ఒకసారి అయినా అని చెప్పేసి నిదానంగా వస్తావు. నువ్వు పెద్ద తోపా? నువ్వు ఎన్సీసీ చేసిన అంటున్నావు, ఏమ్రా డెడికేషన్ మీకు అసలు? ఒరే కాళ్ళ పెయిన్ వచ్చినా ఇంకెందులో పెయిన్ వచ్చినా కానీ చేయాలి, బాగా గుర్తుపెట్టుకో. వాకింగ్ అయినప్పుడు ముందలలో మేనేజ్ చేయాలి. వాళ్ళు 300 మీటర్లు మీకన్నా అప్ డౌనింగ్ స్పీడ్ ఉన్నారు వాళ్ళు. మీరేం లాభం? 300-400 మీటర్లు అప్ డౌనింగ్ స్పీడ్ డౌన్లో ఉన్నారు, డౌనింగ్ కూడా డౌనే ఉన్నారు. మీరు ఏం లాభం? ఒక టెక్నికల్ రేసు ఆల్రెడీ స్పీడ్ చేస్తున్నారు, వీడికెళ్ళి అంత దూరం స్పీడ్ ఒక 200-300 మీటర్స్ స్పీడ్ చేసిన తర్వాత అవతల వాక్ వస్తుందా ఏమొస్తుంది? మరి వాకింగ్లో మీరు బ్రీతింగ్ కంట్రోల్ చేసుకోలేరా? డౌనింగ్ వస్తుందని చెప్పేసి ఎందుకు మేనేజ్ చేస్తలేరు నాకు అర్థం కాదు. ఎప్పుడే బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడే కానీ స్పీడ్ వచ్చింది తర్వాత రెస్ట్ వస్తుంది, రెస్ట్ వస్తున్నప్పుడు మేనేజ్ చేయాలి. ఈ పిచ్చి కథలు నా దగ్గర పడకండి. పర్ఫార్మెన్స్ కావాలంటే మూసుకొని చేయాల్సిందే. నా దగ్గర కొమ్ములు మొలిచినట్టు చేసి విరిచి అవతల పడేస్తా. నేను ఏం చేయను. లాస్ట్ టైం అయినా తాటా తీసి నా దగ్గరనే పెట్టుకున్నా, కానీ ఈసారి పంపించేస్తా ఇంటికి. అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి. నా మాట వినేటట్టు అయితేనే వీడు ఉండాలి, పర్ఫార్మెన్స్ కావాలంటేనే వీడు ఉండాలి, లేకపోతే మూసుకొని దొబ్బేయండి, నో ప్రాబ్లం. నేను ఆలోచన కూడా అయ్యాను, వీడియోలోనే చెప్తున్నా, డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఉంటా. టాలెంట్ ఉన్న దగ్గర గిట్లనే ఉంటాయి మాటలు కూడా. వాళ్ళలాగా వీళ్ళకే 5-10 కిలోమీటర్ల రౌండ్ వేయండి, ఇది కాదు వర్కౌట్. ఇది టెక్నికల్ వర్కౌట్ అన్నప్పుడు టెక్నికల్ వర్కౌట్ లాగానే ఉంటుంది. ఓకే, సో మొత్తానికైతే గాయస్ ఇగో వర్కౌట్ ఈరోజు ఇది. మీరు కూడా చేసుకోవాలనుకుంటే మాత్రం 100% చేసుకోండి. మీరు కూడా చేసుకోవాలనుకుంటే మాత్రం షూర్గా చేసుకోండి. దీని తర్వాత వీళ్ళకి ఇప్పుడు ఫిట్నెస్ వస్తుంది. ఆ ఫిట్నెస్ కూడా వీడియో నేను కవర్ చేస్తాను, నేను చూపిస్తా ఎట్లా చేసుకోవాలి, ఎట్లా మేనేజ్ చేయాలనేది వీళ్ళకి చూపిస్తా. ఇప్పుడు కొద్దిగా వీళ్ళకు హాస్టల్ దగ్గరకు పోయినాక చేపిస్తా. ఇక్కడ రోడ్డు మీద కదా, కానీ రోడ్ రేస్లో చేపిస్తున్నావు కదంటే ఖచ్చితంగా వర్షాలు పడకపోతే ఇంకొక 4-5 రోజులు పడకపోతే గ్రౌండ్ రెడీ అయిపోతుంది. గ్రౌండ్లోకి ఎంట్రీ కావచ్చు మంచిగా. ఇంకొకటి ఈ ఫిట్నెస్లో లేనప్పుడు గ్రౌండ్లోకి డైరెక్ట్ చేసిన ఫాయిదా ఉండదు, అంటే వేస్ట్, యూజ్ ఉండదు అసలు. అందుకోసమే మనం ఇక్కడ మేనేజ్ చేయడం, రోడ్ మీద చేసుకొని ఫిట్నెస్ చేసుకోవడమే బెటర్. సో థ్యాంక్ యూ వెరీ మచ్, లవ్ యూ అందరికీ, అండ్ జై జవాన్ జై కిసాన్.